Hello students, welcome to Pasha's Economy online classes. We are starting Andhra Pradesh Public Service Commission Group 1 Paper 4 India and AP Economy Test Series. All of you know that Andhra Pradesh Public Service Commission has given the dates for the mains examination. దీంట్లో పేపర్ 4కు సంబంధించినటువంటి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ సిలబస్ అనేది మనకు చాలా కాంప్రిహెన్సివ్గా ఉందండి. సో ద స్టూడెంట్ హూ ఆల్రెడీ prepared in the particular stream of AP and Indian economy, ఎవరైతే ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయి ఉంటున్నారో సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏదైతే పాషా ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా గ్రూప్ 1 మెయిన్స్ కోర్సెస్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ టెస్ట్ సిరీస్ వీ హ్యావ్ కండక్టెడ్ ఇన్ ది ప్రీవియస్ రిక్రూట్మెంట్స్. మనము ఆఫ్లైన్లో కూడా 2018లో 18 రిక్రూట్మెంట్కు ఆఫ్లైన్లో కూడా టెస్ట్ సిరీస్ పాషా ఎకానమీ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చాలామంది ఈ సక్సెస్ మన ఆ టెస్ట్ సిరీస్ ద్వారా వాళ్ళ విజయానికి దోహదపడింది. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ సబ్సిక్వెంట్ రిక్రూట్మెంట్లో ఆన్లైన్ ద్వారా కూడా నేను టెస్ట్ సిరీస్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలామంది అవైల్ చేసుకొని వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి దోహదపడింది. సో బై కన్సిడరింగ్ ఆల్ దీస్ ది ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఒక కాంప్రిహెన్సివ్గా చాప్టర్ వైజ్ మీకు టెస్ట్ సిరీస్ అందించాలనేటటువంటి ఒక డెడికేషన్తో ఈ కోర్సును స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే ఈ స్ట్రాటజిక్ టెస్ట్ సిరీస్ పర్టికులర్లీ ఇన్ పేపర్ 4 ఎకానమీ పార్ట్కు సంబంధించి ఇండియా ఎకానమీ ఉంటుంది, దీంట్లో ఏపీ ఎకానమీ కూడా ఉంటుంది. షెడ్యూల్ ఆల్రెడీ మన కోర్స్ పబ్లిష్ చేశాను. ఆ కోర్స్లో నేను షెడ్యూల్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. మీరు దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారము నేను ఆన్లైన్లో టెస్ట్ పేపర్ను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనకు 1, 2, 3, 4, 5, 6, 7 ఒక 7 టెస్ట్లు మన ఇండియన్ ఎకానమీకి మీకు టాపిక్ వైజ్గా రావడం అనేది జరుగుతుంది. ఈ 4th మార్చ్ నుంచి మనము టెస్ట్ సిరీస్ మొదలు పెట్టాం. మీరు ఎప్పుడైనా అవైల్ చేసుకోవచ్చు. అది యాప్లో ఒక 6 months వ్యాలిడిటీతో నేను యాప్లో ఆ టెస్ట్లన్నీ అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ టాపిక్ మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఈ చాప్టర్ వైజ్ ఫస్ట్ నేను చాప్టర్ వైజ్ ఇక్కడ నాకు యూనిట్ వైజ్ పెట్టాను. ఇక్కడ ఈ 7 యూనిట్స్ ఇండియన్ ఎకానమీ ఉన్నాయి కదా, అన్ని యూనిట్స్కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ టాపిక్ వైజ్ మనకు చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఒక లెసన్ వైజ్ మనం టెస్ట్ సిరీస్ను ప్లాన్ చేశాము. దాంట్లో నేను 60 minutesకు సంబంధించినటువంటి దాంట్లో ఒక 5 questions వితౌట్ చాయిస్ ఇస్తాను. ఆ 5 questions ఎందుకంటే ప్రీవియస్ మన సక్సెస్ అయిన స్టూడెంట్స్ యొక్క టెస్ట్ సిరీస్ను బేస్ చేసుకొని ఏదైతే మన టెస్ట్ సిరీస్ వాళ్ళ విజయానికి దోహదపడిందో దాన్ని బేస్ చేసుకొని ఒక 5 questions ఇండియన్ ఎకానమీ నుంచి రీసెంట్ కరెంట్ అఫైర్ విత్ బేసిక్స్ ఫ్లేవర్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని చేసి జస్ట్ ఐ విల్ బి అప్లోడ్ ది టెస్ట్ బిఫోర్ ది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. బికాజ్ ఆన్ ది పర్టికులర్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లైక్ ఇప్పుడు 4th మార్చ్ ఉంది, మీకు 4th మార్చ్ రోజు ఆ టెస్ట్ అనేది మన యాప్లో నేను అప్లోడ్ చేస్తాను. నేను రాసినటువంటి క్వశ్చన్స్ని అక్కడ అప్లోడ్ చేస్తాను. ఈ టెస్ట్ సిరీస్ ఈజ్ ఇన్ బోత్ మీడియమ్స్ అన్నమాట. ఓకే, సో తెలుగు మీడియంలో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వాట్ యు నో హియర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. ఈ కైండ్లీ నోట్ దిస్ పాయింట్. మన టెస్ట్ సిరీస్ అనేది బోత్ మీడియాలో ఉంటుంది, తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ వాట్ యు నో హియర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. మీరు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కాదు, ఓన్లీ తెలుగు మీడియం కాదు, 2 మీడియంస్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఆ క్వశ్చన్స్ను మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ రాయాలి. మీరు ఆ క్వశ్చన్కు ఆన్సర్ రాసి నేను వాట్సాప్ నంబర్ ఒకటి మన యాప్లో ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్లోనే ఆ పర్టికులర్గా మనకు ఉన్నటువంటి దీన్ని మీరు గమనిస్తే మన షెడ్యూల్లోనే నేను ఇక్కడ రాశాను జోడి చివరిగా ఆ ఫోన్ నంబర్ కూడా రాశాను ఇక్కడ. సో 8790579101 ఏదైతే ఫోన్ నంబర్ ఉందో ఈ ఫోన్ నంబర్కు మీరు డౌన్లోడ్ చేసినటువంటి నేను అప్లోడ్ చేసినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ను మీరు చూసుకుంటూ దాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఆ క్వశ్చన్ పేపర్ను మీరు ఆన్సర్ షీట్లో రాసి దానికి ఆన్సర్స్ రాసి మీరు మళ్ళీ ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో చూడండి, మీకు ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో లేదా క్యామ్ స్కాన్ ద్వారా మీరు స్కాన్ చేసి
ఈ వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే వాళ్ళు డౌన్లోడ్ చేసి, మా టీం వాళ్ళు డౌన్లోడ్ చేసి నాకు ఇస్తారు. నేను మళ్ళీ దాన్ని ఎవాల్యుయేట్ చేసి ప్రతి ఆన్సర్కు 1-to-1 ఫీడ్బ్యాక్, మళ్ళీ దానికి నేను ఫీడ్బ్యాక్ రాసి ప్రతి క్వశ్చన్ను ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి మీకు తిరిగి మీ ఫోన్ నంబర్కు ఐ విల్ రిటర్న్ ఇట్ విత్ ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఆన్ ది ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎట్లా అనలిటికల్గా ఎట్లా ప్రజెంట్ చేయాలి, దాని డేటా ఎట్లా ప్రజెంట్ చేయాలి, దాని ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి, సో వీటన్నిటిని బేస్గా తీసుకొని ఒక 10 minutesలో మీరు ఆన్సర్ వాట్ బెస్ట్ యూ కెన్ బి ప్రజెంట్ ఇన్ ది ఆన్సర్స్ ఆ అప్రోచ్తో నేను మీకు ఎవాల్యుయేషన్ చేస్తాను. ఆ ఎవాల్యుయేషన్ చేసి మీకు ఫీడ్బ్యాక్ చెప్పడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్ విల్ బీ అప్లోడ్ ఆన్ దిస్ డేట్ స్టిపులేటెడ్ ఇన్ ది టెస్ట్ సిరీస్. You need to download the test question paper, or you can be check the question paper in the app. Properly you have to write the answer and you have to upload the answer and you have to submit the answer to the WhatsApp number. What we they said here, the the WhatsApp number, you have to send your answer sheet. దాన్ని నేను ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి మీకు పంపిస్తాను. ఇది మనకు సంబంధించినటువంటి దాంట్లో. అయితే మన ఆన్సర్ ఎలా రాయాలి, సో దానికి సంబంధించినటువంటి దాని మీద ఆన్సర్ ఏ విధంగా రాస్తే బాగుంటుంది. ఆఫ్టర్ చెకింగ్ యువర్ ఆన్సర్స్ నేనేం చేస్తానంటే, ఇక్కడ ఈ టెస్ట్ వైజ్ ఉంది కదా మనకు, చూడండి ఇండియన్ ఎకానమీ చాప్టర్ వైజ్ టెస్ట్ పెట్టాము. ఇక్కడ 7 పెట్టాము, 8, 9, 10, 11 ఒక కంప్లీట్గా ఒక 11 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న చిన్న యూనిట్లు కలిపాను. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కలిపాను. సో ఇక్కడ పాయింట్ గమనించండి, ఈ కంప్లీట్ ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ కానీ ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ కానీ చాప్టర్ వైజ్ ఏదైతే మనం ఇస్తామో, ఈ చాప్టర్ వైజ్ దానికి ఒక 7 + 8, 9, 10, 11, 12 ఒక 12 టాపిక్స్ మీద 12 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఈ 12 చాప్టర్స్ మీద ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెడతాను. ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఎట్లా రాయాలి అని. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్, సెక్షన్ టెస్ట్ కొంచెం డిఫికల్ట్ అవుతాయండి, క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ డిఫికల్ట్ అవుతుంది నాకు. అయితే నాకున్న షెడ్యూల్ ప్రకారము నేను ఈ క్వశ్చన్స్ మీద మీకు నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటుంది. అంటే ప్రతి టాపిక్ ఏ పాయింట్స్ రాయాలి అనేది ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతాను. ఇప్పుడున్న టైం వెరీ షార్ట్ కాబట్టి అలా పెడతాను. కుదిరితే మీకు డైరెక్ట్గా అది చాలా హెల్ప్ అవుతుంది. మీరు రాసే ప్రయత్నం చేయండి. జస్ట్ క్వశ్చన్ చూడవద్దు, మీరు ఆన్సర్స్ని ప్రజెంట్ చేసి నాతో ఎవాల్యుయేట్ చేయించుకోండి. ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ వెరీ లిమిటెడ్ ద స్టూడెంట్స్ the enrollment in this particular course. ఎందుకంటే n number of students have inquired to the Pasha Economy to start the courses and test series. అంటే ఇవన్నీ ఇప్పుడు మనం ఆఫ్లైన్లో బిజీ ఉండడం వల్ల మనకి ఇదంతా టైం ఉండదండి. ఎందుకంటే డ్యూ టు బిజీ షెడ్యూల్ ఆఫ్ ది ఆర్సి రెడ్డి అండ్ ది డిఫరెంట్ కోర్సెస్ లో బిజీ ఉండడం వల్ల, ఎందుకంటే ఎకానమీకి ఇంకా ప్రిపరేషన్ కూడా చాలా ఉంటుందండి. సో ఇవన్నీ బేస్గా తీసుకొని కొంచెం టైం దీనికి కేటాయిద్దాము. ఎందుకంటే స్టూడెంట్స్ వర్ రిక్వెస్టెడ్ టు స్టార్ట్ దిస్ టెస్ట్ సిరీస్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ చేస్తున్నాను. అయితే ఈ 12 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ నేను పెడతాను దీంట్లో. అంటే క్వశ్చన్ ఒక టెస్ట్ అయిపోయిన తర్వాత దానికి 5 క్వశ్చన్స్ నేను ఇస్తాను కదా. సో ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా రాయాలి ఇక్కడ నేను చెప్తాను. ఏ పాయింట్స్ వస్తే బాగుంటుంది, యూ కెన్ కన్విన్స్ టు ది పేపర్ సెటర్, పేపర్ ఎవాల్యుయేటర్ అనేది, దట్ ఐ విల్ బి ఎంఫసైజ్ అండ్ పర్టికులర్ ది క్వశ్చన్ టు ఆన్సర్ దాంట్లో చెప్తాను. అయితే దీని తర్వాత మన టెస్ట్ సిరీస్లో చూడండి సెక్షన్ వైజ్ టెస్టులు ప్లాన్ చేశాం. ఇండియన్ ఎకానమీ నుంచి ఆల్మోస్ట్ ఒక 90 minutes అంటే ఒక 1.5 hour టెస్టులు ప్లాన్ చేశాం. అక్కడ 5 ఇస్తే ఇక్కడ 7 or 8 క్వశ్చన్స్ రాయమని అడుగుతాము. సో అవి ఇండియన్ ఎకానమీ నుంచి అన్ని క్లబ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఏపీ ఎకానమీ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమంగా నేను కరెంట్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్సే ఎక్కువగా ఫోకస్ పెడతాను విత్ బేసిక్ ఇష్యూస్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫాలింగ్ ది రూపీ వాల్యూ ఉంది. ఇప్పుడు ఫాలింగ్ ది రూపీ వాల్యూకు కరెంట్ ట్రెండ్ను అటాచ్ చేస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాటజీ వర్సెస్ టు ఇండియా అండ్ డొనాల్డ్ ట్రంప్ స్ట్రాటజీ అగేన్స్ట్ టు ది ట్రేడ్ వార్ విత్ రెస్పెక్టివ్ కంట్రీస్, దాని ఇంపాక్ట్ మన రూపీ మీద ఎలా పడుతుంది అది ఇస్తాను. సో ఆ టైప్ ఆఫ్ కరెంట్ బేసిక్స్ను టచ్ చేసుకొని కరెంట్ ఆస్పెక్ట్ నుంచి మీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు అది ఎవాల్యుయేట్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను నా మొత్తం ఎక్స్పీరియన్స్లో గమనించింది ఏంటంటే అండి, ఇప్పుడు మన టాపర్స్ వచ్చినటువంటి శాంత్ రెడ్డి కానీ దివ్య కానీ వీళ్ళందరి ఫీడ్బ్యాక్ తర్వాత నాకేమర్థమైందంటే, ఎకానమీ అనేది చాలా అనలిటికల్గా మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలగాలి విత్ కాంటెంపరీ లాజికల్ సొల్యూషన్స్. ఒక ప్రాబ్లంకు ఒక కన్క్లూజన్ చేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ ఎప్పుడైతే మన నిశాంత్ రెడ్డి ఆ పాయింట్ చెప్పాడు, ఎకనామిక్ సర్వేను బేస్ చేసుకుని అతను ప్రియాంబుల్స్ అండ్ కన్క్లూజన్స్ రాసుకున్నాను అని చెప్పాడు. సో అది చూడండి ఎంత
పర్ఫెక్ట్ ది అప్రోచ్ అది. సో ఆ అప్రోచ్ మనం ఎందుకు చేయకూడదు? సో బేసికల్లీ వాట్ ఐ విల్ డూ ఇస్ ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్లో ఎట్లా ప్రజెంట్ చేయాలనే దాని మీద మీకు ఈ స్ట్రాటజిక్ టెస్ట్ సిరీస్ భాషా ఎకానమీది మీకు బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఒక గేమ్ చేంజర్ అవుతుంది మీ ప్రిపరేషన్కు. ఎందుకంటే సో ఆ విధంగా ఈ క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేసి ఇస్తాను మీకు. ఎందుకంటే ఇది చాలా అవసరం కూడా మనకు. ఆ డైమెన్షన్ మనం చూపించాలి. అంటే చూడండి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి విత్ కాంటెంపరీ ఎలిమెంట్స్, బాడీ ఆఫ్ ది ఆన్సర్స్ ఎట్లా అనాలిసిస్ చేయాలి, డేటాను ఎట్లా ప్రజెంట్ చేయాలి, కన్క్లూడింగ్ విత్ సొల్యూషన్స్ ఎట్లా చేయాలి. సో ఇవన్నీ కూడా లాజిక్స్ ఉంటాయి. ఇది వన్ సైడ్ అవుతే రెండో సైడ్ ఏంటంటే ఇప్పుడు ఏపీ ఎకానమీ అనేది ఉందండి. ఏపీ ఎకానమీలో నేను రీసెంట్ బడ్జెట్ ఏదైతే రీసెంట్గా బడ్జెట్ మన కేశవులు సార్ ప్రవేశపెట్టిన రీసెంట్ బడ్జెట్ 25-26 ఏదైతే ఫిబ్రవరి 28కు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ప్రపోజల్స్ ఎట్లా ఉన్నాయి, రీసోర్స్ మొబలైజేషన్ ఎట్లా జరిగింది, రీసెంట్గా సెంటర్ అసిస్టెన్స్ స్టేట్కు ఏమేమి వచ్చినాయి, తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ నేను మీకు ఇట్లా టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పలేను, కానీ 1-1-1 క్వశ్చన్ పేపర్లో అవన్నీ పెడతాను నేను. దానికి ఇంటర్ప్రిటేషన్ చేసి రాయాలి ఏపీ ఎకానమీలో. ఇట్స్ ఏ డిసైడింగ్ ఫేట్ ఫర్ ది Andhra Group 1 aspirant who would like to aspire to be achieve the noblest profession in this state. అది మీరు డిఎస్పీ కానివ్వండి, డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి, ఇలాంటి పోస్టులు మీకు కావాలి అంటే ఏపీ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ సెన్సేషనల్ అండ్ ఏ గేమ్ చేంజర్ ఫర్ యువర్ ప్రిపరేషన్. దానికి డెఫినెట్గా ఆ డిసైసివ్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఒక రెసిలెంట్ ప్రిపరేషన్ మీరు ఎట్లా చేయగలుగుతారు, హోలిస్టిక్ ప్రిపరేషన్ ఎట్లా చేయగలుగుతారు, ఇంటర్లింకింగ్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు, అది ఏపీ ఎకానమీలో నేను మీకు చూపిస్తాను. క్లియర్? సో తర్వాత చూడండి, ఈ ఫస్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. సో దీనికి నేను ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ కుదరకపోవచ్చు. వీలవుతే ఇస్తాను, అదర్వైజ్ దీనికైతే డెఫినెట్గా చాప్టర్ వైజ్ దానికి ఇస్తాను. ఇక 2 గ్రాండ్ టెస్టులు ప్లాన్ చేశాం. కంప్లీట్ హోల్ మీ 12 చాప్టర్స్ మీద 2 గ్రాండ్ టెస్టులు ప్లాన్ చేశాం. అంటే 15 క్వశ్చన్స్ ఉంటాయండి. 15 అంటే 30 క్వశ్చన్స్ వస్తాయి. చూడండి మీరు, ఇవి మీకు ఆల్మోస్ట్ ఈ 2 ఇక్కడ గమనిస్తే ఈ 2 గ్రాండ్ టెస్ట్లో యు ఆర్ గోయింగ్ టు గెట్ 30 క్వశ్చన్స్ అండి. ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక 7 తీసుకున్న 14 క్వశ్చన్. ఆ టాపిక్ వైజ్ మనకు ఉన్నటువంటి 10 or 9 క్వశ్చన్స్ అనుకోండి. అక్కడ ఒక 45 క్వశ్చన్. 45 అంటే ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ అనుకోండి. సో ఇండియన్ ఎకానమీలో మోర్ దెన్ దిస్ ఏం చేస్తారు ఇక మీరు, ఒక 94 ఒక 100 క్వశ్చన్స్ దాకా యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ ది ఎంటైర్ సిలబస్ అండి. ఒక 100 క్వశ్చన్స్ దాకా మీ దగ్గరకు వచ్చేస్తాయి కదా. దానికి ఆన్సర్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే ఇంకా అసలు ఏముంటుందండి, చాప్టర్ వైజ్ క్వశ్చన్ తీసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ టాప్ మార్క్స్ అనమాట. ఎకానమీలో ఒకటే గుర్తుపెట్టుకునే, అనాలిసిస్ బాగా చేయాలి. నా ఫోకస్ అంతా ఇండియన్ ఎకానమీలో సర్వే మీద, 24-25 సర్వే, 25-26 బడ్జెట్, గవర్నమెంట్ రిపోర్ట్స్, గవర్నమెంట్ పాలసీస్, ఏపీలో కూడా బడ్జెట్, తర్వాత సర్వే, వైట్ పేపర్స్, పాలసీస్, ఇవన్నీ బేస్గా చేసుకొని ఐ విల్ బి ప్రజెంటెడ్. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ మీకు బాగా యూజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మన యాప్లో నుంచి డెఫినెట్గా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేనే ఎవాల్యుయేట్ చేసి, నేనే క్వశ్చన్స్ చేసి, నేనే దానికి ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఎట్లా రాయాలి అనేది ఇట్స్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ఒక మైల్డ్ మెంటార్షిప్ అనుకోండి. ఒక రకంగా మీకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఈ టెస్ట్ సిరీస్ మీకు ఉపయోగపడుతుంది. సో దట్స్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీ అదర్ థింగ్ మోర్ దెన్ దిస్, బట్ డెఫినెట్లీ I will put my honest effort to give you the best result in the APPSC Group 1 Mains Examination. అక్కడ వెళ్ళి మీరు కూర్చుంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదండి. 2018 కానీ 2000 రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ కానీ ఎప్పుడు క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 30కి 30 అంటే అప్పుడు విత్ చాయిసెస్ 30కి 30 క్వశ్చన్స్ ఎప్పుడో రిఫ్లెక్ట్ అయినాయి. దాని గురించి నేను చెప్పవలసిన అవసరం లేదనుకోండి. బట్ మీకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ భాషా ఎకానమీ 2.0లో ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కోర్స్ ఉంటుంది. ఆ కోర్సును మీరు అవైల్ చేసుకుంటే అక్కడ కంప్లీట్ మీకు టెస్ట్ సిరీస్ అనేది ఒకటి స్ట్రాటజిక్ టెస్ట్ సిరీస్ ఫర్ ఏపీ గ్రూప్ 1 అని ఉంటుంది. దాంట్లో డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. సో ఇది మీరు ఫాలో అవ్వచ్చు. ఇక ఏపీ ఎకానమీకి సంబంధించిన ఒక సపరేట్ మాడ్యూల్ కూడా నేను ప్లాన్ చేస్తున్నా. అది కూడా త్వరలో మీ ముందుకు ఒక వీడియో పెట్టి మీ ద్వారా దాన్ని కూడా నేను చెప్తాను. అది ఎవరైతే అవైల్ చేసుకోవాలనుకున్నారో జస్ట్ యూ కెన్ పాస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ రెస్పెక్టివ్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ నోయింగ్ పర్సన్ సో దట్ దే కెన్ అవైల్ a good quality course from the market that will lot of helpful for their examination, right? So all the best for your Group 1 Mains examination. We'll meet in the test series on the
4th of the March 2025. The first test, challenges of Indian economy. What are the challenges India is facing? That question paper will ready to meet. కానీ 2 మీడియంలో ఉంటుంది చూడండి, మళ్ళీ చెప్తున్నాను, టీఎంలో ఉంటుంది టెస్ట్ సిరీస్, ఈఎంలో ఉంటుంది టెస్ట్ సిరీస్. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.